రాష్ట్రాన్ని 5 ఏళ్లు పట్టి పీడించిన భూతం లేనందుకు నిన్న రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి జరుపుకున్నారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఆగదనే నమ్మకం నిన్న ప్రజల్లో కనిపించిందని అన్నారు. పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నదే అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి, హైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని, లేకపోతే లక్షల మందికి, కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనొచ్చు, ఎంతోమంది భవిష్యత్తుని, లక్షల మంది ఎంప్లాయీస్ని, లక్షల మంది విద్యార్థుల్ని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు. గూగుల్ డేటా సెంటర్ 1,40,000 కోట్లు మన రాష్ట్రానికి వైజాగ్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇతర రాష్ట్రాలు, తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు ఉడికిపోతున్నారు. మేమెందుకు తీసుకురాలేకపోయాం, అది ఆంధ్రాకి ఎందుకు పోయిందంటే ఆంధ్రాలో ఒక విజనరీ లీడర్ ఉన్నాడు, భవిష్యత్తు తరాలకి దిశానిర్దేశం చేయగలిగే ఒక నాయకుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో మాత్రమే ఈరోజు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావటం, విశాఖపట్నానికి రావటం జరిగింది. దీని మీద ఎటు వీళ్ళు అప్రిషియేట్ చేసే మనస్తత్వం లేదు. కనీసం ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు మంచి పని జరిగింది. ఇది రాజకీయ పార్టీలకి ఉపయోగపడేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే డేటా సెంటర్ అది. దాంట్లో అన్ని రాజకీయ పార్టీల పిల్లలు ఉన్నారు, దాంట్లో భవిష్యత్తుని నిర్దేశించుకునే పిల్లలు. కానీ అది కూడా జీర్ణించుకోలేక ఎంత చిన్నతనంగా మాట్లాడతారంటే, గూగుల్ CEO పిచాయ్ గారు వీళ్ళకి సమాధానం చెప్పాలంట, నిజంగా వచ్చిందా రాలేదని. ఇచ్చారు కదా, టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. అసలు ఆ సంస్థ స్థాయి ఏంటి, ఆ CEO స్థాయి ఏంటి, ఆ మాజీ మంత్రులు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి, వీళ్ళకి చెప్పాలంట అది ఒక చిన్న షెడ్ అంట, ఆ షెడ్లో 4 కంప్యూటర్లు పెడతారంట. ఇటుపక్క ఇది చెబుతూనే మరలా పర్యావరణం దెబ్బతింటుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే. రెండు వాళ్ళు చెప్తారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే పర్యావరణం దెబ్బతింటుంది అని మీరు చెప్పారు. మరి మీ పులివెందుల ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు పోతే 100 సంవత్సరాల నాటి చెట్లు కొట్టేశారు, రోడ్లన్నీ ఖాళీ చేశారు,
పరదాలు కట్టారు, తెరలు కట్టారు. ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు ఏమైంది? పర్యావరణం ఏమైంది? ఒక్క రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి 1924 మధ్య ఒక ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారా? తీసుకురాలా. ఉన్న ప్రాజెక్టులను తరిమేశారు. అమరావతి ప్రాజెక్టులు 10,000 కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాన్ని తరివేశారు. జాకీ లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి. కియా సంస్థలను బెదిరించి పంపించి ఏర్పాట్లు చేశారు. ఫిష్ మార్కెట్లు పెట్టండి, మటన్ మార్కెట్లు పెట్టండి, చికెన్ మార్కెట్లు పెట్టండి, ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి 1924 మధ్య ఉంటే, ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే, గతంలో చాలా వచ్చినాయి, ఈ సంవత్సరం